రజతమయమైన ఈ ప్రాకార రమ్య శోభగాంచి పులకించిపోయిరి కమల గర్భ కమలనాభులు. మరి కరకంఠుడు అంత వింతలనుగాంచి మదిజొక్కే సంతసమున. వ్రతపరాయణులై నిల్చు భక్తకోటి వరలు హేమంత ఋతురాజు పలుకులందు దేవి వైభవ లీలలు తెలిసి మురిసి. దేవి వైభవ లీలలు తెలిసి మురిసి పరవశించిరి ప్రాకార పటిమగాంచి అంటారు దేవి భాగవత రచన చేస్తూ మహాభక్తులైన కవులు. రజత ప్రాకారంలోని రసరమ్యమైన సౌందర్య వైభవ విశేషాలన్నీ దర్శించారు త్రిమూర్తులు. ఆహా, ఈ ప్రాకారం ఎంత గొప్పది! బ్రహ్మదేవా, చూసావా ఈ ప్రాకారంలో అడుగు పెడితే వెండి కాంతులు కాదయ్యా, వెండి కాంతులు కేవలం కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ అమ్మ కథలు వింటుంటే చెవులకు ఎంత అమృతం పోసినట్టుగా లేదు. చెవులతో ఉన్న ఈ కథలు మనస్సులో భావన చేస్తుంటే అమ్మ ప్రేమలోని అమృతత్వాన్ని తలుచుకుని పులకించిపోవడం లేదు అని విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు చెబుతుంటే, బ్రహ్మదేవుడు ఈశ్వరుడికి చెబుతుంటే, ఈశ్వరుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుతో సంభాషిస్తుంటే ఆ త్రిమూర్తులు ముగ్గురు పులకించిపోయిన తమ భావాలను పలుకులుగా ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ ప్రాకార వైభవాన్ని మనస్సు నిండా నింపుకుని ఇంకా ముందు ఇంకేం విశేషం చూస్తామో అనుకుంటూ అడుగు ముందుకు వేశారు. అలా మరింత ముందుకు సాగిన ఆ త్రిమూర్తులకు ఆ పైన 8వ ప్రాకారం దర్శనమిచ్చింది. ఈ 8వ ప్రాకారం కూడా 7 యోజనాల ఎత్తులో నిర్మించబడిన ప్రాకారం. మనం గమనించాం, ఇనుముతో చేసిన ప్రాకారం, రాగితో చేసిన ప్రాకారం, కంచుతో చేసిన ప్రాకారం, ఇత్తడితో చేసిన ప్రాకారం, పంచలోహమయ ప్రాకారం, రజత ప్రాకారం అంటే వెండి ప్రాకారం. ఇప్పటి వరకు 7 ప్రాకారాలు అయిపోయాయి. వెండి తర్వాత వచ్చేదేమిటి? అంతకంటే విలువైన, అంతకంటే శ్రేష్టమైన లోహం బంగారమే. అసలు బంగారం అంటేనే శ్రేష్టత్వానికి ప్రతీక. నిత్య వ్యవహారంలో చూడండి, మనం ఏదైనా ఒక మంచి మాట చెప్తాలంటే వాడి మనస్సు బంగారం లాంటి మనస్సు, బంగారం లాంటి మాట చెప్పావయ్యా అంటాం. మన ఇంటికి కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చేవాడు కూడా బంగారం లాంటి వంకాయలు అమ్మగారు పుచ్చుకోండి అంటాడు. నిజంగా బంగారం అయితే పనికిరాదు వండుకోవడానికి, ఆభరణాలు చేయించుకోవడానికి పనికి వస్తుంది. కానీ బంగారం అనే మాట శ్రేష్టత్వానికి సూచన. 7 ప్రాకారాలు దాటిన తర్వాత 8వ ప్రాకారంలోకి అడుగు పెట్టేటప్పటికి ఆ 8వ ప్రాకారం బంగారు ప్రాకారం, స్వర్ణమయమైన ప్రాకారం. దీన్ని స్వర్ణశాల అని కూడా అంటారు. ఇక్కడ ఒక పెద్ద విశేషం, ఈ సౌవర్ణ ప్రాకారానికి మధ్య భాగం చాలా అందంగా, చూడముచ్చటగా, ఇక్కడే ఉండిపోదాం ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనిపించేంత అందంగా ఉంది. సాధారణంగా యాత్రికులైన వారు తమ యాత్రలో అనేకమైన విశేషాలను దర్శిస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా తమ మనస్సును చూరగొనే విధంగా ఉండే ప్రదేశం కనపడితే మిగతా యాత్ర తర్వాత సంగతి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది అంటూ ఉంటారు. నిత్య జీవితంలో మనం చూస్తూ ఉండే సన్నివేశమే. త్రిమూర్తులకు ముగ్గురికి కూడా ఈ సౌవర్ణ ప్రాకార మధ్య భాగాన్ని పరిశీలించేటప్పటికీ ఆహా, ఇక్కడ ఎంత హాయిగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, అన్ని ఇంద్రియాలకు ఆనందం కలుగుతోంది. చెవులకు మధురమైన సంగీతం వినిపిస్తోంది, ముక్కుపుటాలకు చక్కని పుష్ప పరిమళం సోకుతోంది, కన్నులకు అద్భుతమైన సౌందర్యం కనిపిస్తోంది. ఇలా సమస్తమైన సర్వేంద్రియ సంతర్పణం జరుగుతున్న ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరమే ఉంది కనుక ఇక్కడ ఎంత బాగుంది అనే భావాన్ని త్రిమూర్తులు ముగ్గురు అనుభవిస్తున్నారు. అక్కడ ఎక్కడ చూసినా లేత చిగుళ్ళు, కడిమిపూల గుత్తులు కనువిందు చేస్తూ కనిపిస్తున్నాయి. ధగద్ధగాయమానంగా సువర్ణమయ కాంతులతో ప్రకాశిస్తోంది ఈ 8వదైన సువర్ణ ప్రాకారం. ఈ ప్రాకారంలో బంగారు పుష్పాలు, అదే బంగారు రంగు కాంతితో ప్రకాశించే చిగుళ్ళు, అమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన కడిమిపూల గుత్తులు, పైగా అవి కూడా కదంబ వృక్ష వనవాటిక ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ ప్రాకారంలో ఉన్న కదంబ వృక్ష సముదాయం వల్లనే అమ్మకు కదంబ వనవాసిని అనే పేరు వచ్చింది. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్య స్వామి అమ్మవారి నివాస స్థానానికి సంబంధించిన వివరాలు, విశేషాలు గుదిగుచ్చి ఒకే శ్లోకంలో అందించిన సందర్భంలో నీపోపవనవతి చింతామణి గృహే అన్నారు. నీప ఉపవనవతి, నీపము అంటే కడిమి చెట్టే. కడిమి చెట్టు అమ్మవారికి చాలా ఇష్టమైంది. కడిమి చెట్ల తోట అమ్మవారికి మరింత ప్రీతిపాత్రమైంది.
కదంబ వృక్ష వనవాటిక ఆహ్లాదకరంగా కనిపిస్తుంటే ఆ చెట్ల నుంచి కాదంబిని అనే పేరు కలిగిన ఒకానొక మద్యం స్రవిస్తూ ఉంటే అమ్మవారిని అర్చించి గోదానం చేసి ఆ పుణ్య ఫలం వల్ల మణిద్వీపం వరకు రాగలిగిన భక్తులు కొంతమంది ఉన్నారు, పుణ్యాత్ములు. వారిక్కడికి చేరి ఈ కదంబ మధువును సేవిస్తూ ఆనందిస్తూ ఈ ప్రాకారంలో దర్శనమిస్తున్నారు. త్రిమూర్తులు అడిగారు, ఏమిటండి వాళ్ళంతా మధువు సేవిస్తున్నారు, ఎవరు వాళ్ళు? అయ్యా, వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు గోదానం చేసిన పుణ్యాత్ములు. వాళ్ళు అమ్మవారిని నిరంతరం ఆరాధిస్తారు. అమ్మవారిని ఆరాధించి ఆగిపోలేదు వారు, గోదానాలు విశేషంగా చేశారు, గోసేవ చేశారు, గోవును పూజించారు. గోవు సర్వదేవతా స్వరూపిణి కదా. ఇంత అద్భుతమైన పుణ్యాన్ని సంపాదించుకున్న ఈ అదృష్టవంతులైన పుణ్యాత్మలకు ఏదైనా విశేష ఫలితాన్ని అందించాలి అనే కోరిక అమ్మవారి మనస్సులో కలిగిందయ్యా. అందుకని మీరు ఈ ప్రాకారంలో 8వదైన ఈ సువర్ణమయ ప్రాకారంలో ఇక్కడ దొరికే కదంబ మధువును సేవించి దివ్యానంద పారవస్యాన్ని పొందే అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని అమ్మ చెప్పింది. అందువల్ల ఆ అదృష్టానికి వాళ్ళు నోచుకున్నారు అని వివరించారు. అసలు కదంబ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కదంబం ఎక్కడ కదంబ వృక్షాలు ఎక్కువగా ఉంటే, కడిమి చెట్లు ఎక్కువగా ఉంటే, కడిమి చెట్ల తోట ఉన్న చోట వర్షం కురవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకని అంటే కడిమి చెట్టుకి మేఘాన్ని ఆకర్షించే గుణం ఉంది. మన ఊళ్ళో కనుక కడిమి చెట్లు బాగా పెంచుకొని కడిమి చెట్ల తోట ఒకటి ఏర్పాటు చేసుకుంటే, అలాంటి తోటలు మరి 4 పెంచుకుంటే పక్క ఊళ్ళో కురవాల్సిన మేఘం కూడా అక్కడి నుంచి గాలిలో ప్రయాణించి మన ఊరు వచ్చి ఇక్కడ కురుస్తుందన్నమాట. మేఘాన్ని ఆకర్షించే లక్షణం కడిమి చెట్టుకున్నది. అందువల్లే మనం గమనిస్తే అతి ప్రాచీన కాలంలో అష్టపదులు రాసిన జయదేవుడు గీత గోవిందంలో రాధాకృష్ణులు ఎప్పుడు చూసినా కడిమి చెట్ల తోటలోనే కలుసుకున్నారు అని వర్ణించాడు. ఆయన ఏదో వర్ణించాడు పాతకాలం వాడు. ఆధునిక కాలంలో రాధాకృష్ణుల ప్రణయాన్ని దాన్ని మధుర భక్తిగా మలచి అందించిన మహాకవులు ఉన్నారు. ప్రధానంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. భావ కవిత అనగానే, ప్రణయ కవిత అనగానే, ప్రకృతి కవిత అనగానే మన పెదవులపై వెలువడే మొట్టమొదటి పేరు ఆ మహానుభావుడి పేరు. ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఎప్పుడూ కడిమి చెట్ల తోటలోనే రాధాకృష్ణులు కలుసుకున్నారు అని వర్ణిస్తారు. ఇంకో తోటలో కలుసుకోకూడదా? ఈవేళ కడిమి చెట్ల తోటలో కలుసుకున్నారు, రేపేం జీడి మామిడి తోటలో కలుసుకోకూడదు, ఇంకో రోజు మామిడి తోటలో కలుసుకోకూడదు, ఇంకో రోజు జొన్న చేలో కలుసుకోకూడదు. కాదు, ఎప్పుడూ కడిమి చెట్ల తోటలోనే వాళ్ళు కలుసుకుంటారు. ఎందుకని అంటే కడిమి చెట్టు ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. దివి నుంచి భువికి వర్షధారలుగా కురిపించే లక్షణం కలిగిన మేఘాన్ని ఆకర్షించే లక్షణం కడిమి చెట్టుకుంది. ఎప్పుడూ వర్షం ఆకాశం నుంచి భూమి మీదకు పడుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎవడైనా కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడు, కానీ ఒక్క వర్షపు చినుకు మాత్రమే పైనుంచి కింద పడాలని కోరుకుంటుంది. అందుకే ఆధునిక కవి వేగుంట మోహన్ ప్రసాద్ చాలా చమత్కారంగా అంటాడు, వృధా వర్షమని శపించకు, ఎంతో దయలేకపోతే గాని ఎవ్వరూ ఈ భూమిపైన అధోముఖంగా పడరు అని. నిజంగా చాలా గొప్ప విషయం. పైనుంచి వర్షధారలు భూమి మీద పడకపోతే కింద ఉన్న ప్రాణులంతా పైకి పోవలసిందే కదా. కాబట్టి అనావృష్టి సమస్య రాకుండా ప్రాంతం అంతటినీ సస్యశ్యామలం చేయడానికి, ఆహార సమృద్ధి లభించడానికి, జీవరాశులు ఆకలి బాధ లేకుండా ఆనందంగా జీవితాన్ని గడపడానికి వర్షం కావాలి. వర్షాన్ని ఇచ్చేది కడిమి చెట్టు. కడిమి చెట్ల తోట ఎక్కడ ఉంటే అక్కడ లోకా సమస్త సుఖినో భవంతు అనడానికి మూలాధారమైన సస్య సమృద్ధి దొరుకుతుంది. కాబట్టి అమ్మవారికి తన బిడ్డలైన సకల జీవరాశులు ఆనందంగా ఉండాలని, తన బిడ్డలలో ఎవ్వరికీ ఎన్నడూ ఏ విధమైన ఆకలి బాధ ఉండరాదనే కోరిక ఉంటుంది. కాబట్టి ఆకలి బాధ తీర్చడానికి వీలైన సస్య సమృద్ధిని ప్రసాదించే వర్షధారలను ఆకర్షించే లక్షణం కలిగిన కడిమి చెట్లంటే అమ్మవారికి అంత ఇష్టం. అందుకని ఆ కడిమి చెట్ల నుంచి స్రవిస్తున్న ఆ కదంబ మధువుని గురోలే అవకాశం కూడా తన భక్తులైన వారు, విశేషంగా దేవీ వ్రతాలు పూజలు నిర్వహించిన వారు, అందులోనూ గోదానాలు చేసిన వారు అయిన భక్తులైన పుణ్యాత్ములకు ఆ కదంబ మధువును సేవించే అర్హతను గుర్తించి వారికి ఈ ప్రాకారం దగ్గరికి వచ్చేసరికి పరిచారకులైన వారు కదంబ మధువును అందించే ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రాకారంలో వారంతా కదంబ మధువును సేవిస్తూ ఆనందంగా ఆస్వాదిస్తూ కనిపిస్తూ ఉంటే త్రిమూర్తులు ఏమిటో అని ఆ విశేషాన్ని తెలుసుకున్నారు. అయితే ఈ ప్రాకారానికి అధినాయకుడుగా ఉన్న మహానుభావుడు శిశిర ఋతురాజు. ఆ శిశిర ఋతురాజు తపస్యశ్రీ అనే 2 భార్యలతో కలిసి ఈ ప్రాకారం అంతా విహరిస్తూ ఉంటాడు. ఈ ప్రాకారాన్ని రక్షించే బాధ్యతని తన భుజస్కంధాలపైన వేసుకుని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు.
ఇక్కడున్న కదంబవనాల్లో ఒక విశేషం ఉన్నది. దేవతా వర్గాల్లో సిద్ధులు అనేవారు జంటలుగా విహరిస్తూ ఉంటారు. ఇందాకటి ప్రాకారంలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఆ విశేషమే. అయితే కేవలం ప్రేయసీ ప్రియులో భార్యాభర్తలో జంటలుగా విహరించడం కాదు, ఇక్కడ సకుటుంబ సపరివారంగా సంచరిస్తూ ఉంటారు ఆ సిద్ధపురుషులందరూ. స్వర్గ భోగాలను అనుభవిస్తూ ఆనందిస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ దీని స్వర్ణమయ ప్రాకారం అనడంలో, స్వర్ణశాల అనడంలో, బంగారు ప్రాకారం అనడంలో విశేషం ఏమిటంటే ప్రాకారంగా పోయడానికి బంగారాన్నే కరిగించి పోశారు. సరాసరి బంగారాన్ని కరిగించి ప్రాకారంగా పోశారు. కాబట్టి 8వదైన ఈ బంగారు ప్రాకారంలో విరివిగా ప్రవహిస్తున్న కదంబ వన పుష్ప మకరందాన్ని ఆస్వాదిస్తే కనపడుతున్నది బంగారం, ఆస్వాదించేది కదంబ మధు. దివ్యమైన ఆత్మ ఆనంద అనుభూతి కలుగుతుంది అని సిద్ధులైన వారు తమ అనుభవాన్ని ఇతరులకు వెల్లడిస్తూ కనిపిస్తారు. వాళ్ళు చెబుతూ ఉంటారు, రండి ఈ ప్రాకారాన్ని దర్శించండి, ఇక్కడ కదంబ మధువు సేవించండి, మీకు అంతులేని ఆనందం కలుగుతుంది అని. ఈ విశేషాలతో పాటు ఈ ప్రాకారంలో మరొక్క విశేషం కనపడుతుంది. అమ్మ స్వయంగా తన నివాసం నుంచి అప్పుడప్పుడు ఈ స్వర్ణమయ ప్రాకారానికి ప్రత్యేకం కొన్ని సందర్భాలలో వచ్చి విహరిస్తూ ఉంటుంది. అంటే అమ్మ విహార ప్రదేశంగా ఎన్నుకున్న ప్రాకార ప్రాంతం ఈ 8వదైన స్వర్ణమయ ప్రాకారం. ఇక్కడికి అప్పుడప్పుడు దాసదాసీ జనంతో సహా అమ్మ విహారానికి వస్తుంది. అప్పుడు అసంఖ్యాకంగా దాసదాసీలు అమ్మవారి వెంట ఉంటారు. అమ్మ దిగిరావటం అంటే సామాన్యమా? మణిద్వీపంలో ఇంకా ఎన్ని ప్రాకారాలు ఉన్నాయో, ఇన్ని ప్రాకారాలు దాటిన తర్వాత ప్రధానమైన ఆ చింతామణి గృహంలో ఎక్కడో విశేషమైన దివ్య సింహాసనం మీద ఆసీనురాలైన సింహాసనేశ్వరి అయిన ఆ జగదీశ్వరి మరి అలా తరలి వచ్చినప్పుడు ఎందరెందరు పరిచారకులు సేవకులు రావాలి. అణువణువు సువర్ణమయమే అయిపోయిన ఈ ప్రాకారం లోపల రత్నమయ ప్రాకారం కూడా ఉంది. ఈ ప్రాంతం అంతా అమ్మ స్వయంగా విహరించే దివ్య ప్రదేశం కాబట్టే దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడే స్వయంగా ఇక్కడ ప్రాకార రక్షణ బాధ్యతను స్వీకరిస్తాడు. ఆ ఇంద్రుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఆయుధాన్ని చేతపట్టి కనిపిస్తూ ఉంటాడు. వివిధ సన్నివేశాలలో వివిధ రకాలైన ఆయుధాలను ధరించి ప్రాకార రక్షణ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాడు దేవేంద్రుడు ఈ ప్రాకారంలో. ఇలా ఉన్న ఈ స్వర్ణమయ ప్రాకారాన్ని దాటి త్రిమూర్తులు ముందుకు సాగుతున్నారు. మరికొన్ని విశేషాలను సందర్శించారు. ఆ విశేషాలను తరువాయి భాగంలో మనం ముచ్చటించుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.